వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు కూడా అంటే 97, 98 ఆస్కార్ ఈవెంట్లు జరిగాయి. ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. 97 సంవత్సరాల నుంచి ఈ ఆస్కార్ అవార్డుల వేడుక అనేది నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ ఆస్కార్ అవార్డుల్లో చోటు దక్కనటువంటి సినిమాకి సంబంధించిన ఒక టెక్నికల్ అంశం మరో 2 సంవత్సరాల్లో చోటు చేసుకోబోతోంది. అది స్టంట్ డిజైన్కి సంబంధించినటువంటి ఆస్కార్ అవార్డు. ఇప్పటి వరకు కూడా ఈ 97 సంవత్సరాల నుంచి కూడా ఆ ఆస్కార్ అవార్డుని స్టంట్ డిజైన్కి ఇంతవరకు కూడా కేటాయించలేదు. అంటే అసలు ఆ కేటగిరీయే లేదు. లేటెస్ట్గా ఇప్పుడు ఆ సంగతిని ఆస్కార్ కమిటీ ఒక ట్వీట్ ద్వారా వెల్లడించింది. అంటే 100వ ఆస్కార్ అవార్డుల వేడుక అది 2028లో జరగబోతోంది. అందులో 2027 సంవత్సరానికి సంబంధించినటువంటి స్టంట్ డిజైన్ అవార్డుల్ని మొట్టమొదటిసారిగా ఇవ్వబోతున్నామని చెప్పేసి ఆస్కార్ కమిటీ ఒక ప్రకటన చేసింది. దీనికి ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఏమిటి ఆయన చేసినటువంటి ట్వీట్ అనేది ఒక్కసారి చూద్దాం. సో ఆయన ఈరోజు ఇంతకుముందే చేశారు. ఎట్ లాస్ట్ ఆఫ్టర్ ఏ 100 year వెయిట్, 100 సంవత్సరాల ఎదురు చూపులకి ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఫలితం దక్కుతోందని చెప్పేసి ఆయన చేశారు. ఎక్స్టాటిక్ ఫర్ ద న్యూ ఆస్కార్స్ స్టంట్ డిజైన్ కేటగిరీ ఫర్ ద ఫిలిమ్స్ రిలీజింగ్ ఇన్ 2027. హ్యూజ్ థ్యాంక్స్ టు David Leitch, Chris O'Hara and the stunt community for making this historic recognition possible, and to the Academy CEO Bill Kramer and President Janet Young for honoring the power of stunt work. Thrilled to see RRR movies action visual shining in the announcement అని ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. అంటే ఈ సందర్భంగా ఆస్కార్ కమిటీ వాళ్ళు స్టంట్ డిజైన్కి సంబంధించి రిలీజ్ చేసినటువంటి ఒక పోస్టర్ ఏదైతే ఉందో ఆ పోస్టర్లో RRRకి సంబంధించినటువంటి ఒక స్టంట్ సీన్కి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా అందులో చోటు దక్కించుకుంది. దానికి ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మనం ఇక్కడ చూస్తే ఆయన పంచుకున్నట్టు అకాడమీ వాళ్ళు అంటే ఆస్కార్ కమిటీ వాళ్ళు ఇక్కడ స్టంట్ డిజైన్ ఆస్కార్ అని కింద ఇంకో ఆస్కార్ అని కూడా ఉంటుంది. మొత్తం 3 సినిమాలకు సంబంధించినటువంటి ఆ సన్నివేశాలని ఆ సీన్ని ఇమేజ్ కింద పెట్టారు. అందులో ఇది చైనీస్ సినిమా పైది. రెండోది ఇక్కడ డిజైన్ అని కనిపిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. RRR మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో యానిమల్ ఫైట్ సీన్, సో అది ఇక్కడ డిజైన్లో వాళ్ళు పొందుపరిచారు. ఆ తర్వాత కింద మిషన్ ఇంపాసిబుల్కి సంబంధించినటువంటి టామ్ క్రూజ్ సినిమా సంబంధించినటువంటి ఇంకొక ఇమేజ్ కూడా ఉంది. సో ఇలా ఆస్కార్ మనకు తెలుసు RRR సినిమాకి 2 ఆస్కార్ అవార్డు లభించాయి, ఒరిజినల్ మ్యూజిక్కి అలాగే లిరిక్స్కి. ఇప్పుడు అదే ఆస్కార్ కమిటీ ఈరోజు తను రిలీజ్ చేసినటువంటి స్టంట్ డిజైన్కి సంబంధించినటువంటి పోస్టర్లో RRR యాక్షన్ ఇమేజ్కి చోటు కల్పించడం కూడా మన భారతీయ సినిమాకి లభించిన గౌరవంగా చాలామంది భావిస్తున్నారు. ఆ పోస్టర్ డిజైన్ గురించి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విరివిగా మాట్లాడుకుంటున్నారు. అది వైరల్ అవుతా ఉంది. ఈ సందర్భంగానే రాజమౌళి కూడా ఆస్కార్ కమిటీకి ఈ సందర్భంగా తన థ్యాంక్స్ని చెప్పాడు. ఆయన ఎంత ఉద్వేగానికి గురవుతున్నాడో ఆ ట్వీట్ ద్వారా వెల్లడించాడు. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే నిజానికి ఇది ఇప్పటికే గనక స్టంట్ డిజైన్కి ఆ కేటగిరీ కనుక ఆస్కార్ అవార్డులో కనుక ఉంటే ఖచ్చితంగా RRR సినిమాకి అందులో కూడా అవార్డు వచ్చి ఉండేది అని చెప్పేసి చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజమే, అది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు RRR సినిమాకి ఇచ్చినటువంటి ఒక అంటే ఆ యాక్షన్ సీన్స్కి ఇచ్చినటువంటి ఒక ట్రిబ్యూట్గా మనం ఆ డిజైన్లో పెట్టినటువంటి యాక్షన్ ఇమేజ్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో నో డౌట్ RRR ఒకవేళ ఆ కేటగిరీ కనుక ఉన్నట్టయితే RRR ఖచ్చితంగా స్టంట్ డిజైన్లో అవార్డు వచ్చి ఉండేది. సో మన ఆ సినిమాకి అత్యద్భుతమైనటువంటి అంటే యాక్షన్ కొరియోగ్రఫీ చేసినటువంటి కింగ్ సాల్మన్ మనవాడు, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాడు, తెలుగువాడు.
సో అలాగే నిక్ పావెల్, అతను హాలీవుడ్ అతను. వీళ్ళిద్దరూ కలిసి RRRకి సంబంధించినటువంటి యాక్షన్ కొరియోగ్రఫీని వాళ్ళిద్దరూ కూడా డిజైన్ చేశారు. సో ఇప్పుడు కూడా మరి SSMB 29కి సో ఖచ్చితంగా ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ అది యాదృచ్ఛికము లేకపోతే ఇంకేదైనా ఇదేమో కానీ 2027లోనే SSMB 29 విడుదల కాబోతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో అదే సంవత్సరం నుంచే ఆస్కార్ కేటగిరీలో స్టంట్ డిజైన్ కూడా చోటు చేసుకోబోతుంది. సో ఇది కాకతాళమే కావచ్చు, కానీ ఇప్పుడు చాలా మందిలో ఒక ఆసక్తిని కలిగిస్తుంది. SSMB 29 స్టంట్ డిజైన్లో ఆస్కార్ నామినేషన్ని పొందుతుందా, ఆస్కార్ అవార్డుని కొట్టేస్తుందా అని. ఖచ్చితంగా మనం రాజమౌళి సినిమాలు కనుక చూస్తే ఆయన ప్రతి సినిమాలో ఆ యాక్షన్ సీన్లకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఎలాంటిదో మనం చూస్తూనే ఉన్నాం. కేవలం ఏదో ఇక్కడ ఫైట్ రావాలి కాబట్టి ఫైట్ తీయాలి అన్నట్టుగా ఆయన ఉండకుండా కథలో భాగంగా దానికి కూడా ఒక ఎమోషన్ని మేళవించి ఆయన ఆ స్టంట్స్ని రూపొందిస్తారు. ఆయన దానికి తగ్గట్టే తన స్టంట్ మాస్టర్లకు కూడా వాళ్ళ దగ్గర నుంచి వర్క్ చేయించుకుంటారు. అంటే ఒక ఎమోషనల్ డెప్త్ కూడా ఆయన యాక్షన్ సీక్వెన్స్కి ఉంటుంది. RRRలో మనం చాలా స్పష్టంగా చూసాం. ఒక పిల్లవాడిని బ్రిడ్జి దగ్గర కాపాడే సన్నివేశాల్లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా చెరువు వైపు నుంచి వచ్చి ఆ పిల్లవాడిని రక్షించే సీన్లు ఎంత ఎమోషనల్గా తీశారో మనం చూసాం. సేమ్ అట్లాగే ఇంటర్వెల్ బ్లాక్లో కూడా ఒక గోండు అబ్బాయి, ఒక గోండు పాప అక్కడ బ్రిటిష్ వాళ్ళ దగ్గర బందీగా ఉంటే ఆ అమ్మాయిని తీసుకొని రావడానికి తను వెళ్ళటం, అక్కడ యానిమల్స్తో జూనియర్ ఎన్టీఆర్ చేసే ఫైట్లో, అదే ఫైట్లో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్కి రామ్ చరణ్కి మధ్య ఎలాంటి ఫైట్ జరుగుతుంది. దీన్ని కూడా ఎంతో ఎమోషనల్గా ఆయన ట్యాకిల్ చేశారు. అట్లాగే క్లైమాక్స్ ఫైట్ ఏ రీతిలో తీశారో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సో ఇలా ఎమోషనల్ టచ్ తోటే ఆయన యాక్షన్ బ్లాక్ల్ని డిజైన్ చేస్తారు రాజమౌళి. ఇప్పుడు SSMB 29కి ఖచ్చితంగా యాక్షన్ కొరియోగ్రఫీ అంటే స్టంట్ డిజైన్కి సంబంధించి ఆస్కార్ అవార్డులు రావటానికి చాలా అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే అది మనకు తెలుసు, ఒక గ్లోబ్ ట్రాటింగ్ జంగిల్ అడ్వెంచర్ అనేది మనకు తెలుసు. సో ఆ థీమ్ తోటే ఆయన ఆ సినిమాని రూపొందిస్తూ ఉన్నారు. సో మహేష్ బాబుని హనుమంతుడి యొక్క ఆ స్ఫూర్తి తీసుకొని ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. సో దాన్ని బట్టే ఈ సినిమాలో యాక్షన్కి చాలా ఇంపార్టెన్స్ ఉండబోతోంది. ఇండియానా జోన్స్ సినిమాలో ఎలాంటి యాక్షన్ బ్లాక్లు ఉంటాయో ఆ తరహాలో ఈ సినిమాలోని యాక్షన్ బ్లాక్లు ఉంటాయి అనేటువంటి మాట కూడా వినిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమా కోసం చాలా ముందునే, అంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ఆల్మోస్ట్ సంవత్సరం ముందు నుంచే ఈ సినిమాలోని యాక్షన్ బ్లాకులకు సంబంధించిన రిహార్సల్స్ ప్రారంభమైపోయాయి. సో కింగ్ సాల్మన్ ఆధ్వర్యంలోనే అవన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా SSMB 29 స్టంట్ డిజైన్ అనేది చాలా ఆసక్తిని కలిగిస్తున్నటువంటి విషయం. ఇది 2027లోని సినిమా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డులకి SSMB 29కి సంబంధించినటువంటి ఆ స్టంట్ కొరియోగ్రఫీ కూడా నామినేషన్ కోసం వెళ్ళటం ఖాయం. వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉన్నారు. సో ఆస్కార్ విజేతగా నిలిచినా కూడా SSMB 29 ఆ కేటగిరీలో ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. సో తనకు తెలుసు ఎలా క్యాంపెయిన్ చేయాలో ఆస్కార్ కోసం అని. ఇప్పటికే ఆయన RRRతో అవి సాధించాడు కాబట్టి SSMB 29 ఆస్కార్ స్టంట్ని సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనటంలో సందేహమే అవసరం లేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో 2027లో ఆ సినిమా మన ముందుకు వచ్చినప్పుడు. సో ఆ స్టంట్ డిజైన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం అప్పుడు లెట్ us వెయిట్ అండ్ సీ.